ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదినము అనుదిన ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, మీతో కలిసి కొంత సమయాన్ని గడపటానికి, అలాగే మీ గురించి ప్రార్థన చేయటానికి దేవుడు చూపించిన గొప్ప కృపకై దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. అంతేకాదు, మీరందరూ బెరాకా చర్చ్ తరపు నుండి జరుగుతున్న ఈ పరిచర్యల గురించి ప్రార్థన చేయమని కోరుతా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులైనటువంటి మనము మన బిడ్డలు ఒకరికొకరు ప్రేమగా మెలగటం నేర్పించాలి. అంతేకాదు, ఒకరి అవసరతలు ఒకరు తెలుసుకొని, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకొని, ఒకరి గురించి ఒకరు కలిసి మెలిసి ఆడుకోవటం కానీ, చదువుకోవటం కానీ, ప్రార్థన చేసుకోవటం కానీ మనం నేర్పించాలి. గమనించండి, బైబిల్లో మోషే చిన్నవాడైనప్పుడు ఆ దేశంలో చిన్న బిడ్డలందరినీ చంపేయాలి అని రాజు తాకీదులు తయారు చేసినప్పుడు మోషే తల్లిదండ్రులు వేదనతో, బాధతో మోషేని చంపలేక ఒక బుట్టలో తారు పూసి, కీలు పూసి ఆ నదిలో పడవేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ బిడ్డ ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం జరుగుతుంది అని చెప్పి తన అక్క అయినటువంటి మిరియాము చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంది. అయితే ఆ బుట్టను చూసినటువంటి రాణి తన దగ్గరికి తీసుకొని రమ్మన్నప్పుడు అప్పుడు మిరియాం కూడా వెళ్ళి ఆ బిడ్డకు పాలు ఇవ్వటానికి, అలాగే బిడ్డ క్షేమము చూడటానికి తన తల్లిని తీసుకొని రాగలిగింది. గమనించండి, చిన్న బాలుడైనటువంటి మోషే తన అక్క ద్వారా తను దేవుని చిత్తానుసారంగా తను చిన్న వయసులోనే కాపాడబడ్డాడు. అంతేకాదు, మోషే ఒక పెద్ద ప్రణాళికతో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి బానిసలుగా విడిపించగలిగాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నీకు లేదా నీ బిడ్డలకు ఒక కుటుంబంలో జన్మ ఇచ్చాడు అని అంటే ఖచ్చితంగా దేవుని ప్రణాళిక ఉంది. కాబట్టి అతి చిన్న వయసులోనే మన చిన్న బిడ్డలకు మనం ఒకరి ఎడలో ఒకళ్ళు ప్రేమగా ఉండటం చూపించాలి. చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఒకలాగా, మగపిల్లల్ని ఒకలాగా చూస్తూ ఉంటారు. ఆడపిల్లల్ని ఇంటి పనులకే కేటాయిస్తూ ఉంటారు. వారిని పెద్దగా ప్రమాణాలు ఉన్నటువంటి స్కూల్స్లో కానీ లేదా మంచి స్కూల్స్లో చదవనియరు. అదే మగపిల్లలనైతే చక్కగా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివిస్తూ ఉంటారు, ఉన్నతమైన చదువుల్లో పంపిస్తూ ఉంటారు. అంతేకాదు, ఆడపిల్లను ప్రతిదానికి తిడుతూ భయపెడుతూ పని చేపిస్తూ ఉంటారు, మగపిల్లవాడిని సమర్థిస్తూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అది సమంజసం కాదు. ఎందుకు అనంటే దేవుడు గర్భఫలాన్ని నీకు బహుమానంగా ఇచ్చాడు. కీర్తన గ్రంథం 127వ అధ్యాయంలో గనక చదివినట్లయితే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అది ఆడపిల్లైనా మగపిల్లైనా నీవు సమానంగా చూడాలి. మరికొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లల్ని కేవలం పెళ్లి చేయటాని కోసం మాత్రమే పెంచినట్లుగా ఎట్లొకట్లా వారికి ఎవరో ఒకళ్ళనిచ్చి పెళ్లి చేసి బాధ్యత దులుపుకుందాం అనుకుంటూ ఉంటారు. కానీ మగపిల్లవాడి లైఫ్లో వాడికి చదువు కానీ వాడి ఉద్యోగంలో చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. మరికొంతమంది తల్లిదండ్రులు తమ ఆస్తులు ఇచ్చే విషయంలో ఆడపిల్లకు ఒకలాగా, మగపిల్లాడికి ఒకలాగా ఇస్తూ ఉంటారు. దీన్ని దేవుడు మెచ్చట్లేదండి. మీరు గనక రియల్గా ఆలోచించినట్లయితే మగపిల్లవాడు వివాహమైన తర్వాత తన భార్య సహకరిస్తేనే తల్లిదండ్రులు చూడగలడు. అలా కాదు, ఆడపిల్ల అయితే ప్రతిసారి కూడా తను పుట్టినప్పటి నుంచి పెరిగి తన అత్తగారింట్లో అడుగుపెట్టినా కానీ తల్లిదండ్రులకు గురించి ఉన్నటువంటి శ్రద్ధ కొనసాగుతూనే ఉంటుంది. తన మరణాంతం వరకు తల్లిదండ్రుల మీద ప్రేమ అలాగే ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచిస్తే ఆడపిల్ల తల్లిదండ్రుల ఎడల చూపించేటువంటి ప్రేమ చాలా గొప్పది. ఇక్కడ చూసినట్లయితే మోషే చిన్నవాడు, బాలుడు, తన అక్క తెగించేసింది, ఫాలో అయింది. ఏం జరిగింది, ఏం జరుగుతుందో ఈ చిన్న బాబుకి అని చెప్పి తన తమ్ముడు గురించి చాలా జాగ్రత్త వహించింది. అంతేకాదు, వెళ్ళి రాణి దగ్గర
ఆ బాలుడి గురించి, ఆ బాలుడి క్షేమం గురించి ఆమె తీసుకొని తన తల్లిని తీసుకొని వచ్చింది. గమనించండి, దేవుడు నీ కుటుంబంలో ఒక వ్యవస్థలో నిన్ను పెట్టినప్పుడు తోడబుట్టిన వారు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తారు. కాబట్టి మనము పెంచే విధానం, మనము చూపించేటువంటి డిఫరెన్సెస్ వారి మనసులో నూరిపోయొద్దనేది నా మనవి. వారిని సమానంగా చూడాలి. దేవుడు తన ప్రణాళిక చొప్పున వారిని ఎలా చేయాలో, ఎలా వారు సెటిల్ అవ్వాలో, ఎలా వారి లైఫ్ కొనసాగుతుందో దేవుడు ఆల్రెడీ వాళ్ళకు ఒక ప్రణాళిక ఇచ్చాడు. ఆ విధంగా జరగాలని మనం కోరుకోవాలి. అంతేకాదు, వారి క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. ముఖ్యంగా చిన్న వయసు నుండి దేవుని వాక్యాన్ని, అలాగే దేవునితో వారు నడవటం, ప్రార్థన చేసుకోవటం, వాక్యాన్ని చదవటం వారికి నేర్పించాలి. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేసి ఆశీర్వదించి కాపాడునుగాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. జీవం కలిగిన దేవా, సర్వోన్నతుడా, ఈ వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలందరితో తోడుగా ఉండండి. నాయన, మా కుటుంబాల్లో ప్రభా నీవిచ్చినటువంటి గొప్ప వ్యవస్థను బట్టి వందనాలు. మాతో ఉన్నటువంటి సహోదరులు మేమందరం కలిసి నాయన సమానంగా పెరగటానికి సహాయం చేయండి. అంతేకాదు ప్రభా, నాయన మా తల్లిదండ్రులను మేము చూసుకునే విధానంలో తోడుగా ఉండండి. మరి ముఖ్యంగా ప్రభా, ఆడపిల్లను ఒకలాగా, మగపిల్లడిని ఒకలాగా చూస్తున్నటువంటి కుటుంబాల్లో వారి తల్లిదండ్రులతో మీరే మాట్లాడమని అడుగుతా ఉన్నాం. నాయన, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పావు. నాయన, మీరే తోడుగా ఉండండి. నాయన, వారి మనసుల్లో సమానత్వాన్ని దయచేయండి, నీ కృప దయచేయండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరితో నాయన నీవే తోడుగా ఉండి నడిపించండి. వారి పనుల్లో తోడుగుండమని, ఈ దినమంతా మీ సన్నిధి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క సహవాసము, పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి మీరు, ఈ వాక్యం మీకు కనుక నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమాన్ని, ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింద చూపించినటువంటి నంబర్కు తెలియచేయండి. మేము అందరం మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.